పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు ఎథెన్సు పట్టణానికి వెళ్ళారంట. ఎథెన్సు పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతాలన్నిట్లో కూడా తిరుగుతూ ఉన్నారు. ఎథెన్సు పట్టణం అంట ఒకవేళ ఒక బాగా వ్యాపారము కలిగిన, ఇప్పుడు బొంబాయి కానీ హైదరాబాద్ కానీ అంటే ఎక్కువ వ్యాపారం జరిగే ప్రాంతం ఎలాగోనో ఎథెన్సు ప్రాంతము కూడా అక్కడ అలా ఉండేది. అంత మాత్రమే కాదు, మరి బహు విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతం, పాపముతో నింపబడి ఉన్నటువంటి ప్రాంతం. అయితే పౌలు గారు తన హృదయంలో మంట చేత నా దేవుని గురించి, నా ప్రభువు గురించి అనేకులకు తెలియచేయాలని ఒక ఆశ చేత ఆ ఎథెన్సు పట్టణానికి వెళ్ళి సంత వీధుల్లో ప్రకటిస్తున్నాడంట. చెప్పినదేమనగా, ఈ ప్రజల గురించి ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి, మేము జ్ఞానులము, మాకంతా తెలుసు, మేము పరిశుద్ధులము అని చెప్పేసి అనుకుంటున్నటువంటి వారంట. ఇది అరియోపాగు అనేది ఒక కొండ మీద ఉంటుందంట. ఈ సభ ఒక కొండ మీద జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వారందరికీ ఏంటి అంటే క్రొత్త విషయము, క్రొత్తది ఏదైనా ఉంటే దాని గురించి తర్కించుకోవటము, ఆ విషయాల గురించి తెలుసుకోవటమే వారి యొక్క పని. అయితే వాళ్ళు అనుకుంటున్నారు మాకు తెలియదంటూ ఏది లేదు అన్నారు. ఇప్పుడు పౌలు గారు సంత వీధుల్లో ప్రకటిస్తూ ఉంటే అక్కడ ప్రజలు అన్నారు, నువ్వు మాకు చెప్పటం కాదు, నువ్వు వెళ్ళి అక్కడ ఆ సభలో మాట్లాడు అన్నారు. అయితే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఒక మంటతో ఎదురు చూస్తున్నటువంటి పౌలు గారు ఆ సభలోకి వెళ్ళారు. సభలోకి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి నిలబడి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళందరూ ఎవరంటే గర్విష్ఠులంట, మాకన్నీ తెలుసు అని, మాకన్నీ తెలుసు. మరి ఒక గర్వము చేత, సపోజు ఒక ఆంబోతు ఉందనుకోండి, ఆంబోతు రోడ్డు మీద అడ్డంగా నిలబడుతుంది. దానికి ఏంటంటే ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళే పక్కకి వెళ్ళిపోవాలి, ఇది మాత్రం పక్కకి జరగదు. సైకిల్ అయినా, బైక్ అయినా, బస్ అయినా, లేకపోతే లారీ అయినా, కార్ అయినా ఆ ఆంబోతును చూసి దానికి తగిలితే కారు పల్టీ కొట్టిద్ది, బైక్ అయినా. అట్లా చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. అందుచేత ఆంబోతును తగిలించకుండా అది అడ్డు నిలబడినా దాని పక్క నుంచి వెళ్ళిపోతారు. దీనికి ఏంటంటే గర్వము, ఎవరొచ్చినా పక్క నుంచి వెళ్ళిపోవాల్సిందే, నేనైతే కదలను అని. ఇదే ఆంబోతు ఒకరోజు అనుకుందంట, నేను వెళ్ళి ట్రైన్కి ఎదురుగా నిలబడదాము, ట్రైన్ కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది అనుకుందంట. అయితే అలాగే వెళ్ళి రైలు పట్టాల మీద నిలబడిందంట. ట్రైన్ పక్కకి వెళ్ళిపోతుందంట, ఆంబోతును చూసి ముక్క చెక్కలైపోయిందంట ఆంబోతు అక్కడ. చాలామంది గర్విష్టి హృదయముతో మేమే గొప్పవారము, మాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు. అన్ని చోట్ల అదే చెల్లుతుంది అనుకుంటారు, ప్రతి మనిషి ఎదుట కూడా అదే చెల్లుతుంది అనుకుంటారు. పౌలు గారు చాలా జ్ఞానవంతుడైన, సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి, గమాలీల పాదముల యొద్ద అభ్యాసము చేసినటువంటి వ్యక్తి, రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి ఒక వ్యక్తి ఆ సభలోకి వస్తే వారందరూ గర్విష్టి హృదయంతో ఉన్నారు. కానీ పౌలు గారు మాట్లాడటం మొదలుపెట్టారు. ఎథెన్సు ప్రజలారా, ఎథెన్సు వారలారా, మరి మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఏం భక్తి ఉందంటే వీళ్ళకి అతి దేవతా భక్తి, మామూలు భక్తి కాదు, అతి దేవతా భక్తి. కాబట్టి వాళ్ళు అనేక విగ్రహాలను కట్టేసి ఆ విగ్రహాలకు పూజలు చేస్తూ ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను. హల్లెలూయా. వీళ్ళు అంటా అండి, ఈ ప్రజలు గ్రీకు శాస్త్రవేత్తలు సంబంధించి, మరి మనకు బాగా తెలుసు అలెగ్జాండరు గురువు గారు అరిస్టాటిలు మరి గురువు గారు ప్లేటో. మరి ఈ యొక్క ప్లేటో గారు ఆ గ్రీకు తత్వశాస్త్రంలో రాసి ఉంటున్నారు, ప్రజలందరి పాపమును భరించడానికి ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి భూమి మీదకి రావాలి, ఆ వ్యక్తి మన పాపాలన్నిటినీ కూడా భరిస్తాడు అని ఆ తత్వశాస్త్రంలో గ్రీకుకు సంబంధించినటువంటి ప్లేటో గారు రాసి ఉంటున్నారు. అయితే ఇదంతా చదివినటువంటి ఎథెన్సు ప్రజలు, మన పూర్వీకులైనటువంటి గురువు గారు ఒక మాట రాసి పెట్టారు, ఎవరో ఒక దేవుడు వస్తాడంట, ఆ దేవుడు మన కోసం ప్రాణం పెడతాడంట, ఆ ప్రాణం పెట్టినప్పుడు మనం అందరం రక్షించబడతామంట, కానీ ఆ దేవుడి పేరు రాసి లేదే దానిలో అనుకొని
వీళ్ళు ఆ ముందే అతిభక్తి కదా, ఒక్కొక్క దేవతకు వాళ్ళకు తెలిసినటువంటి దేవత ఒక్కొక్క దేవతా స్తంభాన్ని కట్టి ఆ దేవతలకు పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ ఈ శాస్త్రవేత్త రాసినటువంటి పేరు తెలియదు. ఎందుకు వచ్చిందిలే, మరి ఏదైనా కూడా బలిగా ఆయన రాబోతున్నారని రాయబడి ఉంది కాబట్టి ఆయన కోసం ఒక బలిపీఠము కడదాము, ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని వ్రాసి పెట్టుకుందామని అక్కడున్న ప్రజలు తెలియకుండానే తెలియబడని దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆ దేవునికి ఆరాధన చేస్తున్నారంట. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను మీ ప్రాంతంలో సంచరిస్తుంటే అనేక దేవతలు దేవుళ్ళు కనిపించాయి, ఇంకొక బలిపీఠం కూడా కనపడింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని రాయబడి ఉంది కదా, ఆ తెలియబడని దేవుడు గురించి మీకు తెలియచేయటానికే నేను వచ్చి ఉన్నాను అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నాడు, ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, మన కోసం ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా పరిశుద్ధాత్మ సహాయము చేత ఈ భూమి మీదకు వచ్చి ప్రజలందరి కోసము, ప్రతి ఒక్కరి పాప విడుదల కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. ఆ యేసు ప్రభు గురించి తెలియచేయటానికే నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను అన్నారంట. హల్లెలూయా. ధైర్యముగా ఆ ఎథెన్సు ప్రజల మధ్య, గర్విష్ఠుల మధ్య, మాకన్నీ తెలుసు అనుకునే వారి మధ్య ధైర్యంగా పౌలు గారు ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉన్నది, ఆ హృదయంలో ఒక మంట కలుగుతూ ఉన్నది. వాళ్ళు గర్విష్ఠులా, వాళ్ళు వ్యతిరేకులా, వాళ్ళు మతోన్మాదులా, వాళ్ళు మనల్ని బ్రతకనిస్తారు అని కాదు, నా దేవుడి గురించి ఏ విధము చేతనైనాను, ఎక్కడ అవకాశము దొరుకుతుందో, ఏ సందర్భంలో అవకాశం దొరుకుతుందో అని చెప్పి మరి వెతుకుతున్నటువంటి వ్యక్తి. అక్కడ ఆయన ఇంకా చెప్పాడు 24లో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమినికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన ఎక్కడండి? ఆయన హస్తకృత్యములైన ఆలయములలో ఆయన నివసించడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు. ఎలా చెప్తున్నాడండి? మనుష్యుల హస్తకృత్యముల మీద, అంటే నువ్వు ఒక గుడి కట్టేసి ఆ గుడిలో కూర్చో అంటే కూర్చునే దేవుడు కాదు ఆయన. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన ఆకాశాన్ని భూమిని కలగచేసిన దేవుడు. ఏదో కొదువైనట్టుగా నువ్వేదో పలహారం పెడితే తిందామని, లేకపోతే నువ్వేదో కానుకలు ఇస్తే తీసుకుందామని, నీ కానుకల కోసము, నీ యొక్క హస్తకృత్యములైన వాటి కోసము దేవుడు ఎదురు చూడట్లేదు. పౌలు గారు వాళ్ళకి చెప్తున్నాడు, ఆయనకు కావాల్సింది ఏంటంటే నీవు కావాలి, నీ హృదయము కావాలి. ఆ హృదయంలో ఆయనకు చోటు కావాలి. ఆయన ఎక్కడో నువ్వు వెండితో చేసిన, బంగారముతో చేసిన ఏ ఆలయాలలో కానీ ఎక్కడ ఆయన ఉండడు. కానీ ఆయనకు కావాల్సింది నీలోనే ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన కోసము నువ్వు ఎక్కడికో మరి ఆ కొండలెక్కి వెళ్ళాలి, ఈ కొండలెక్కి వెళ్ళాలి అవసరం లేదు. ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నీకేం కొదువ ఉన్నదో అది తీర్చడానికి ఆయన వచ్చాడు. ఆయనకు కొదువైనట్టుగా నువ్వు ఇవ్వటం కాదు, నీ కొదువను పూడ్చడానికి, నీ లోపాన్ని సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి, నీ అవసరతలన్నీ తీర్చడానికి, ఎక్కడైతే కృంగిపోతున్నావో కృంగిన నీ స్థితి నుంచి విడిపించడానికి, నీ కన్నీరు తుడవటానికి, ఒంటరిగా ఎంత బాధలలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, ఎవరికి చెప్పుకున్నా సహాయం చేసేవారు లేక నలిగిపోతున్న నిన్ను విడిపించడానికి దేవుడు నీ దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకా 26లో అంటాడు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుక్కు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. ఎవరికైనా అనుమానం ఉందా దేవుడు నాతో ఉన్నాడా లేడా? ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండడంట. మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడంట. మనతో ఉండటమే ఆయనకి ఇష్టమంట. ఒకవేళ దేవుడు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన వింటలేదేమో, నాకు ఇంకా జవాబు రావటం లేదు, ఎప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటాడు, లేకపోతే మొన్న జరిగిన ఉపవాస ప్రార్థనలోనే దేవుడు ప్రార్థన వింటాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తే వినడు అని ఆలోచన తీసివేయండి.
ఆయన ఎప్పుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. తెలియక ఆరాధిస్తున్న బలిపీఠమైన దేవుడు యేసుక్రీస్తుల ప్రభువారు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తే నువ్వు ఎలాంటి పరిస్థితిలోనున్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. సంఖ్యాకాండంలో 26వ అధ్యాయము 11వ వచనం. చాలమ్మ. అయితే కోరాహు కుమారులు చావలేదు. చాలమ్మ. కోరాహు ఒక భయంకరమైనటువంటి వ్యక్తి, ఒక భ్రష్టుడు అని చెప్పాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాడు కోరాహు. భ్రష్టుడైనటువంటి కోరాహు కుమారులు మాత్రం చావలేదు. అసలు ఏం జరిగిందా అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, మోషేకిను అహరోనికి తిరుగుబాటు చేస్తూ కోరాహు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. నీవేనా, నువ్వు చెప్పినట్టు మేము వినాలా, నువ్వు ఒక్కడివేనా పరిశుద్ధుడివి, నువ్వేనా మరి మమ్మల్ని నడిపించే నాయకుడివి, ఎలాగైనా నీ మాట మేము వినమని. అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము మొదటి నుంచి. వీరితో పాటు ఈ నలుగురే కాకుండా అక్కడున్నటువంటి సమాజం అంతా కూడా కలిసి వారిలో ఒక 250 మంది పోగుపడ్డారు. దేవునికి వ్యతిరేకంగా ఎంతమంది లేచినా వారిలో ఉన్నటువంటి గర్వము బట్టి, ఎవరి గర్వము వారి అణుచును అంట. నాశనమునకు ముందు గర్వము నడుచును అంట. ఎక్కడ నాశనం అయిపోతున్నారో వాళ్ళకి గర్వం వచ్చింది. మాకన్నీ తెలుసు అనుకునే స్వభావము, మేమే బలవంతులము అనుకునే స్వభావము, అలాంటి గర్వము ఎవరి హృదయాలలో అయితే ఉంటుందో ఆ గర్విష్ఠులు ఆశీర్వదించబడరండి. దావీదు మీద ఈ గర్వం ఎలా వచ్చిందంటే అసూయ చేత. దావీదు మీద సౌలు అసూయ పడ్డాడు. నేను గొప్పవాడిని కదా, నాకు జయజయలు కొట్టకుండా దావీదుకు జయజయలు కొడుతున్నారని చెప్పి సౌలు మరి దావీదు మీద ఎప్పుడైతే అసూయ పడ్డాడో సౌలు కుటుంబము నీరసిల్లిపోయిందంట. నానాటికి సౌలు కుటుంబము నీరసిల్లిపోయింది. దావీదు అంతకంతకు హెచ్చించబడుతూ ఉన్నాడు. రండి చూసుకున్నట్టయితే ఇంకా దురాశ. కోరాహులో మొదటేమో అసూయ కనిపిస్తుంది, రెండవది దురాశ కనిపిస్తుంది. ఈ దురాశ ఏంటంటే మోషే ఆ యొక్క స్థానాన్ని దించేసి ఆ స్థానంలో కోరాహు ఉండాలి అనుకున్నాడు. ఆ దురాశ చేతనే ఏమైపోయింది అంటే 250 మంది అగ్నితో కాల్చబడితే ఈ నలుగురంట భూమి నెరవిడిచి ఆ భూమిలోకి సజీవంగా పాతాళంలోనికి దిగిపోయారంటండి. ఎవరు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, అసూయ కలిగిన వారు, గర్వం కలిగిన వారు, దురాశ కలిగిన వారు. బలిపీఠము మీద ఆరాధిస్తున్నటువంటి మనము, బలిపీఠాన్ని ఆధారముగా చేసుకున్న మనము, మన హృదయాన్నే బలిపీఠముగా ఉంచుకొని దేవుడు మనలో ఉండాలి అని ఆశపడుతున్న మనము, మనలో దురాశ, అసూయ, గర్వము ఇలాంటివన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉంటే మనము దీవించబడలేము. ఎట్టి రీతిగా అయితే కోరాహు వారికి సంబంధించిన నలుగురు భూమి నెరవేర్చి సజీవంగా లోపలికి వెళ్ళిపోయారు. ఆ మిగిలి ఉన్న 250 మంది అగ్ని గంధకాలతో కురవపడి వారు కాలిపోయారు. కానీ కోరాహు కుమారులు మాత్రం చావలేదు అని మనం చదువుకున్నాం. అయితే ఈ విషయమంతా జరుగుతూ ఉన్నప్పుడు అంటండి కోరాహు కుమారులకు తల్లి చెప్పిందంట, అయ్యా మేమంతా కూడా నశించిపోతున్నాం, బలిపీఠమైన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మేము అంతమైపోతున్నాం. మీ తండ్రి గారు చేసిన పని వల్ల, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల మేము చనిపోబోతున్నాం. కానీ మీరైనా ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళండి, బలిపీఠమునకు కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములు పట్టుకొని వేలాడండి. ఎందుకంటే కొమ్ములు పట్టుకొని వేలాడితే ఏ శాపము ఆ బిడ్డల మీదకు రాదు. అక్కడ ఉన్న చట్టము, ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్న వారి దగ్గరికి ఎవరు రాకూడదు, ఎవరు వారికి శిక్ష విధించకూడదు. ఆ సంగతి తర్వాత చూద్దామని చెప్పి కోరాహు భార్య పిల్లల్ని ప్రత్యక్ష గుడారంలోకి పంపిస్తే పిల్లలంట ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని వేలాడారంట. అందుకే కోరాహు కుమారులు చావలేదు. ఆ తర్వాత ఈ దేవుడే మమ్మల్ని బ్రతికించాడు, ఈ దేవుడే మమ్మల్ని రక్షించాడు, మా సమూహం అంతా అందరూ మరి సజీవంగా పాతాళంలోకి దిగిపోయినా, మరి కొంతమంది కాల్చబడినా మేమైతే బ్రతికి ఉన్నాము అంటే ఈ దేవుని కృప కాబట్టి ఈ బలిపీఠము వద్దనే మేము నివాసము చెయ్యాలి అని ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారు.
కాబట్టి 84వ కీర్తన 84వ కీర్తన వాళ్ళు రాసి ఉంటున్నారు. కోరాహు కుమారులు, అక్కడ పైన రాసి ఉంటే చూడండి, కోరాహు కుమారుల కీర్తన అని వ్రాయబడి ఉంటుంది. 3వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దని పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. చాలమ్మా ఇక్కడ. అందుకే వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము పిచ్చుకల్లాంటి వారం, నీ బలిపీఠము యొద్ద నివాసము చేయటానికి మాకు అవకాశం ఇచ్చి ఉంటున్నావు. మాకైతే యోగ్యత లేదయ్యా. మేమెప్పుడో అగ్నితో కాల్చబడో భూమి నెరవిడ్చో సజీవంగా చనిపోవలసిన వారము. అయితే నా రాజా, నా దేవా, ఇంత గొప్ప బలిపీఠం యొదట నివాసము చేయటానికి మాకిచ్చినటువంటి యోగ్యతను బట్టి స్తోత్రం అని చెప్పి ఆ దేవుణ్ణి ఆరాధించే ఆరాధన కర్తలుగా వారు దేవుని మందిరంలోనే నివాసం చేయటం ప్రారంభించారంట కోరాహు కుమారులు. వారిలో ఒక కృతజ్ఞత కనపడుతుంది. మరి మనలో ఆ కృతజ్ఞత ఉందా అండి? దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారమును బట్టి, పాపము మేము చేయకూడదు, ఆ తప్పు నేను చేయకూడదు, నేను విడిపించబడాలి అనుకున్నారు. పిచ్చుకలకు వానకోవిలకు నీ బలిపీఠం యొద్ద నివాసము దొరికేను అంటున్నారు. అన్నిటికంటే విలువ లేనివి, అతి తక్కువ లేకపోతే బలహీనమైనవి ఏంటివంటే పిచ్చుకలు, వానకోవిలలు. ప్రజలు ఎంత బలహీనులు అంటే సర్వమానవాళికి కోళ్ల వలన బర్డ్ ఫ్లూతో మనుషులు అనేకులు చనిపోతున్నారు. ఏ జంతువు వలనైనా చనిపోతారు. అన్నిటికంటే బలహీనులు ఎవరు అంటే మనుషులు. కానీ ఆ మనుషులకు దేవుడు భద్రతనిచ్చి ఆ మనుషులను కాపాడటం కోసమే, మీరు బయట ఉంటే అంతమైపోతారు, మీరు నా బలిపీఠము యొద్దనే నివాసము చేయాలి అని తన బలిపీఠము యొద్ద నివాసం చేసుకోవడానికి గొప్ప అర్హతను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరికీ లేని ధన్యతను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. మన జీవితం అల్పమైనది, బలహీనతమైనది, యోగ్యత లేనిది. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ బలిపీఠం యొద్ద నివాసము చేయటానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. కాబట్టి మనము మన బలిపీఠమైన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. మనం ఎన్నికలేని వాళ్ళమే, మనము బలహీనులమే. రాబోవు ఉగ్రత తప్పించుకోలేదు, మనకంత శక్తి లేదు. కానీ ఉగ్రత నుంచి తప్పించాలంటే బలిపీఠపు కొమ్ములు నువ్వు పట్టుకోవాలి. రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే బలిపీఠాన్ని ఆశ్రయముగా చేసుకోవాలి. ఇందాక నుంచి బలిపీఠం అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. ఆ యేసయ్యనే నువ్వు ఆధారం చేసుకుంటేనే ఉగ్రత నుంచి తప్పించబడతావు, శ్రమ నుంచి విడిపించబడతావు. అది వ్యాధైనా, నిందైన, అవమానమైన, కష్టమైన, హింసైన, ఖడ్గమైన, దేని నుంచైనా విడిపించగలిగిన దేవుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు, హస్తకృత్యాల్లో ఉండే దేవుడు కాదు, నీలోనే ఉండే దేవుడు. నీకు దూరంగా నేను ఉండను అని అక్కడ రాసి ఉంటుంది. ఇంకో మాట చూసుకుంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. మన ఉపవాస ప్రార్థనలో ఈ మాటలు ధ్యానించుకున్నాం. ఏమని అంటే, యెషయాకి దేవుడి ప్రత్యక్షత దొరికినది, దేవుడి దర్శనం చూశాడు. యెషయా అంత భక్తిపరుడే దేవుని దర్శించగానే, ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడంగానే అంత ప్రవక్తలో కూడా తనలో ఉన్న లోపము, తనలో ఉన్న పాపము కనపడిందంట, తనలో బలహీనత కనపడిందంట, తనలో అవిధేయత కనపడిందంట. వెంటనే అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడనయ్యా అని కన్నీరు కారుస్తూ ఉంటే, బలిపీఠము మీద నుంచి కారుతో తీసినటువంటి ఒక నిప్పు, ఎర్రని ఒక నిప్పు తీసుకొచ్చి దేవదూత వచ్చి దేవుని ఆజ్ఞ చొప్పున యెషయా పెదవులకు తాకగానే ఆ పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ ఆ ఎర్రని నిప్పు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని రక్తమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు,
దేవుని ప్రత్యక్షతను నీవు పొందుకున్నప్పుడు నీ పాపములన్నీ కూడా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అది చిన్నదా పెద్దదా, లేకపోతే ఈ పాపమునకి ఇంత అని కాదు, ఎలాంటి పాపమైనా. ఎందుకంటే ఆయన ఎదుట మనం అనుకుంటాము పరిశుద్ధులం అనుకుంటాం. ఈ లోక నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటివంట. మనమెంత పరిశుద్ధులమైన, ఎంత ప్రార్థన చేసినా దేవుని ఎదుటికి నిలబడంగానే ఇంకా మన వస్త్రాలు ఎక్కడో చోట మాలిన్యంగా, ఎక్కడో చోట మురికిగా, మనలో ఇంకా లోపము కనిపిస్తానే ఉంటుంది. ఆ దేవుని వాక్యం అని అర్థం ఎదుట ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూనే ఉంటాము, మన లోపాలు ఉంటూనే ఉంటాయి. కానీ అప్పుడు నువ్వు ఆ యొక్క దేవుని ఎదుట నిన్ను నీవు సరిచేసుకోవాలి. మొదటిగా ఎర్రని నుప్పు దేవుని యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఆ రక్తంతో మనమందరం కూడా కడగబడాలి. కడగబడిన నిప్పు ఎలా ఉంటుందండి? మంట మండుతూ ఉంటుంది, అగ్ని. ఈ మంట దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. ఈ పరిశుద్ధ ఆత్మ, రక్షించబడిన నీవు ఈ పరిశుద్ధ ఆత్మతో మండుతూ ఉండాలి. దేవుడు అప్పుడు నీ ప్రతి బలహీనతల నుంచి నిన్ను విడిపించి, నువ్వు ఎలాంటి స్థితిలో ఈ స్థలానికి వచ్చినా, ఆ బలిపీఠాన్ని ఆధారము చేసుకున్న, బలిపీఠాన్ని ఆశ్రయించిన, నీకునున్న ప్రతి బంధకాల నుంచి విడిపించుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. మరి అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి, ఆ దేవుని యొక్క శక్తిని మనం ఆధారము చేసుకున్నాం కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పౌలు గారైతే ఎథెన్సు పట్టణానికి వెళ్ళి ధైర్యముగా దేవుని యొక్క శక్తిని, ధైర్యముగా దేవుని ప్రేమను, మీరు తెలియకుండానే ఆ యొక్క బలిపీఠమునకు ఆరాధన చేస్తున్నారు, ఆ దేవుడు ఎవరో నాకు తెలుసు. చాలామంది అంటారు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే మాకెందుకు అయింది, దేవా వచ్చి సహాయం చేయంటారు. వారు ఆ యొక్క బాధలో కనీసం దేవుడు పేరు కూడా ఎత్తరు. కానీ నిజమైన దేవుడు ఉంటే నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. నేను చాలామందికి అన్యజనులకు సువార్త ప్రకటించేటప్పుడు నేను అలాగే చెప్తూ ఉంటాను, నువ్వు యేసయ్యా అనొద్దు, లేకపోతే ఇంకొక దేవుడి పేరు నువ్వు అనొద్దు. నిజమైన దేవుడు ఉంటే ఆ దేవా నువ్వు నాతో మాట్లాడు, నా పరిస్థితి నుంచి విడిపించు, నా కన్నీరు తుడు అని నువ్వు అడుగు. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని సహాయం నీకు అందుతుంది. వార్త ప్రకటించండి, దేవుడి గురించి ఒక మాట తెలియచేయండి, ఖచ్చితంగా ధైర్యంగా చెప్పండి. పౌలు గారు ఎథెన్సు ప్రజల మధ్యలో తెలియబడని దేవుడికి ఆరాధన చేస్తున్నారు కదా, ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, మేము ఆరాధిస్తున్న యేసు ప్రభుల వారు. నీకు ఒకవేళ నువ్వు నమ్మకపోతే నువ్వు అడుగు, నువ్వు ఛాలెంజ్ చెయ్యి. అది వ్యాధైనా, అది కష్టమైనా, నువ్వు సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు. హల్లెలూయా. ఏ స్థితి అయినా, అది ఏ బంధకమైనా, కానీ నువ్వు బలిపీఠము మీద ఆధారపడాలి, బలిపీఠానికి చోటు ఇవ్వాలి, ఆ రక్తంతో కడగబడాలి. ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉంటే, రక్షింపబడితేనే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. రక్షణ పొందిన నీవు ఆ యొక్క మంట ఎలా మండుతుందో ఆయన ఆత్మతో నువ్వు మండుతూ ఉండాలి. నీకు ఆపద వచ్చినప్పుడు ఆ కొమ్ములు పట్టుకొని ఆశ్రయం కోరితే నీకు వచ్చిన ప్రతి అపాయం నుంచి ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు. కోరాహు కుమారులను రక్షించాడు. కృతజ్ఞత కలిగి కోరాహు కుమారులు దేవుని సన్నిధిలోనే జీవించారు. ఒకప్పుడు మనం అందరం కూడా ఎన్నో బలహీనతలతో ఉన్నవారము. దేవుడు మనల్ని దర్శించి ఉంటున్నాడు. మనం కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలోనే నివసించాలి, దేవుడి మీదనే ఆధారపడాలి. సమస్య నుంచి విడిపించబడ్డాక, కోరుకున్నది జరిగిన తరువాత, అవసరం తీరిపోయాక కోరాహు కుమారులు వెనక్కి వెళ్ళిపోలేదు. అయ్యా నా రాజా, నా దేవా, పిచ్చుకల్లాంటి వారమయ్యా, పిచ్చుకులకు వానకోవిలకు బలిపీఠ యొద్ద స్థలము దొరికినట్టుగా బలహీనమైన మాకు నీవు దొరికావు ప్రభా, నీ దగ్గరే మాకు క్షేమమని ఎట్టి రీతిగా అయితే వారు ఆధారపడ్డారో మనము కూడా దేవుడి మీద ఆధారపడేవారిగా ఉండాలి. చిన్న జబ్బొస్తే చనిపోతామండి మనం, చిన్న బలహీనత అయితే, చిన్న గుండె మనకు లోకంలో ఉంటే క్షేమము లేదు, దేవుని యొద్ద మాత్రమే మనకు క్షేమము దొరుకుతుంది. కోరాహు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి తన దురాశ చేత, తన అసూయ చేత, తన గర్వము చేత భూమి నెరవిడిచి సజీవంగా పాతాళంలోకి దిగిపోయాడు. కానీ కోరాహు కుమారులైతే దేవుని మీద ఆధారపడి
దేవుని సన్నిధిలో క్షేమంగా ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా కోరాహు కుమారుల వలె, యెషయా వలె దేవుడి మీద ఆధారపడి, అయ్యో మనం భక్తిపరులమే, నీతిమంతులమే, కానీ యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవుల గలవాడని అన్నాడు. మరి మనల్ని ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని చూస్తే మనలో ఎన్ని లోపాలు, ఎన్ని పాపాలు, ఎంత కోపము, అప్పటికప్పుడే అసూయ, అప్పటికప్పుడే ఒకడు బాగుపడితే చూడలేము, ఎన్నో గుణాలు మనకు కనపడకుండా పైకి భక్తిపరులం, నీతిమంతులం, క్రైస్తవులం, పరిశుద్ధులం, పరిచర్య చేసేవారం. సేవకుల్లో కూడా ఎంతోమందికి స్వభావాలు లేకపోలేదు, కానీ యెషయా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. మనము కూడా ఒప్పుకోవాలి. మనం ఎంత భక్తిపరులమైన ఎప్పటికప్పుడు కడగబడతా ఉండాలి ఆయన రక్తంతో, ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడతా ఉండాలి, ఆయన అగ్నితో కాల్చబడుతూ ఉండాలి. కాబట్టి బలిపీఠమైన దేవుడి గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఆ బలిపీఠాన్ని మన హృదయంలో కట్టుకుందాం, మన ఇంటిలో కట్టుకుందాం, బలిపీఠాన్ని ఆధారముగా చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.